2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ 2 ఏళ్ల తర్వాత వెండి తెరపై బడ్డీతో మెరిశాడు. శామ్ ఆంటోస్ దర్శకత్వం వహించగా గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ బడ్డీ సక్సెస్ అయ్యాడా? అల్లు శిరీష్ సినీ ప్రియుల్ని ఏ మేరకు అలరించాడో చూద్దాం. అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. బడ్డీ సినిమా నేపథ్యం కూడా ఇదే. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావటం అనే పాయింట్ కొత్తగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన టెడ్డీకి తెలుగు రీమేక్. అయితే బొమ్మలోకి ఆత్మ రావటం అనే ఒక పాయింట్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకుని మిగతాదంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించారు. దర్శకుడు మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడపడ్డాడు. దీంతో ప్రింట్ మీడియా ఈ సినిమాకి 3 రేటింగ్ ఇచ్చింది. అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు డైరెక్టర్. ఆపై వెంటనే గాయత్రి భరద్వాజ్ కోమలోకి వెళ్లటం, అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీబేర్ రావటం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే టెడ్డీబేర్ కు ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడతారు. కానీ ఇందులో అలాంటివేవీ జరగవు. పైగా సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే చిన్నపిల్లలకు కొంచెం ఆసక్తిని కలిగించవచ్చు. వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.5. సెకండ్ హాఫ్ లో కథంతా హాంకాంగ్ కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్ పర్వాలేదు అనిపిస్తుంది. మిషన్ గన్ తో టెడ్డీబేర్ చేసే యాక్షన్ సీన్ నవ్వులు పూస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగదీతగా అనిపిస్తుంది. బడ్డీకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.75. పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్ గా అజ్మల్ ఎంట్రీ పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత సింపుల్ గా అనిపిస్తుంది. ప్రీషా సింగ్, అలీ, ముఖేష్ రిషితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మీర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. హిప్ హాప్, తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. బడ్డీ సినిమాకు రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.5. ప్రింట్ మీడియా 3, వెబ్సైట్స్ 2.50, ఆడియన్స్ 2.75, రియల్ వ్యూ 2.5.